ముందుగా మన తండ్రి అయిన దేవునికి నా యొక్క కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ వీడియో చూస్తున్న ప్రతి సహోదరులకి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నా యొక్క వందనం తెలియజేసుకుంటున్నాను. పిల్లలు బాగున్నారా? దేవుని యొక్క మహాకృపను బట్టి, ఆయన యొక్క ప్రేమను బట్టి మరొకసారి మనం ఈ రీతిగా కలుసుకున్నాం మీ ఉదయకాలం ముందు. పిల్లరా, మనం రోమియోల రాసిన పత్రిక ధ్యానించుకుంటున్నాం. ఆల్రెడీ మన గత ఎపిసోడ్లో ఎవరైతే వీడియో మన ఛానల్ ఫాలో అవుతున్నారో మీకు తెలిసే ఉంటుంది. 2వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలతో పాటు 17 నుంచి రోమియోల రాసిన పత్రిక 2వ అధ్యాయము 17 నుంచి 24 వరకు మనం ధ్యానించుకుని ఉన్నాం. వాస్తవానికి మనం రోమపత్రిక అనేది మనం 2వ అధ్యాయం నుంచి మనం చదువుకోవాలి కాబట్టి మన కంటిన్యూషన్ కాకుండా ముందుగా పౌలు గారు ఎవరికో చెప్పదలుచుకున్నారో ఆ వచనాలు మనం ముందు అది మనం ధ్యానించుకొని మనం ఆ విధంగా వస్తున్నాం. కాబట్టి 2వ అధ్యాయం ప్రప్రథమంగా ముందుగా యూదుల గురించి మాట్లాడుతున్నాడు పౌలు గారు. ఇంతకుముందు చెప్పినట్టు 1వ అధ్యాయం మొత్తం అంతా కూడా అన్ని జనుల గురించి మాట్లాడుతూ పౌలు గారు అన్ని జనులు దేవుని వల్ల కలుగు జీవం నుంచి ఏ విధంగా వేరైపోయారో, వాళ్ళు ఏ విధంగా పాపలు పడే భ్రష్టులు అయిపోయారో చెప్పుకుంటూ వచ్చిన తర్వాత 2వ అధ్యాయం నుంచి మనం ఇంతకుముందు చెప్పినట్టు 2వ అధ్యాయంలో యూదు గురించి మాట్లాడుతున్న పౌలు గారు. అలా మాట్లాడుతూ మనం గతసారి చెప్పడం మనం జరిగిన కొన్ని వచనాలు ధ్యానించుకున్నాం. 2వ అధ్యాయం మొత్తం కూడా అంటే యూదుల్ని వాళ్ళ గురించి మాట్లాడుతూ వాళ్ళకు పాపాలు ఎత్తి చూపిస్తూ మీరు కూడా అదే పాపంలో ఉన్నారు అని చెప్తూ మీకు కూడా అదే తీర్పు ఉంటుందని పౌలు గారు ఖండించడం జరిగింది. అది మనం గతసారి నేర్చుకున్నాం. పిల్లలు మనం ఈ ఎపిసోడ్లో మనం 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 16 వరకు ఏవైతే వచనాలు ఉన్నాయో మిగిలిన వచనాలు రోమియోల రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం నుంచి ఆల్రెడీ మొదటి వచనం చదువుకున్నాం కాబట్టి 4వ వచనం నుంచి 16 వచనం వరకు, ఈ 16 వచనాల్లో ఆల్రెడీ మనం 14, 15 నేర్చుకుని ఉన్నాం కాబట్టి మరొకసారి టచ్ చేస్తాం. ఈ 16 వచనాల్లో ఉన్న 4 నుంచి 16 వచనాలు ఉన్న వాక్య భాగం ఏదైతే ఉందో అది మనం ప్రభు చిత్తం అంటే ధ్యానించుకుంటాం. చాలా మంచి మాటలు ధ్యానించుకుంటాం. దయచేసి అందరూ కూడా శ్రద్ధతో ఆలకించమని నేను మనవి చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 2వ అధ్యాయం 1వ వచనంలో, కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా, నీ ఎవడైనా సరే నిరతుడైన నువ్వు దేని విషయంలో ఎదుటి మనకు తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరతుని తీర్పు తీర్చుకుంటున్నావు. ఏళ్ళగా తీర్పు తీర్చి నీవును అధికారం చేస్తున్నావు కావా అని ఎస్పెషల్లీ యూదుల గురించి మాట్లాడుతున్న మాటలు. యూదులు సాధారణంగా వాళ్ళు ఎదుటి వరకు తీర్పు తీర్చే స్వభావం అంటే తనలో ఉన్న లోపంలో వాళ్ళు కనబడక ఎదుటి వాళ్ళు లోపాలు గుర్తెరిగే స్థితిలో వారు ఉన్నారు కాబట్టి తర్వాత వాళ్ళు ఎదుటి వాళ్ళకి తీర్పు తెచ్చడంలో వాళ్ళు చాలా ఆసక్తి చూపిస్తారు కాబట్టి పౌలు గారు వాళ్ళకి ఖండిస్తూ మీరు కూడా మీకు తీర్పు ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. గతసారి మనం నేర్చుకున్నాం. 2వ వచనం బట్టి అట్టి కార్యాల చివరి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించింది అని ఎరుగుతాము. కాబట్టి ఎవరైతే పాపకార్యాలు చేస్తారో వాళ్ళ మీద దేవుని తీర్పు ఉంటుంది అని చెప్పడం, అది కూడా సత్యమదే ఉంటుంది మనం ఆల్రెడీ ఆలోచించాం గతసారి. తర్వాత 3వ వచనంలో అట్టి కార్యాల చివరికి తీర్పు తీర్చొచ్చో వాటినే చేర్చిన మనుషుడా నీవు దేవుని తీర్పు కొందుమని అనుకుందువా అని క్వశ్చన్ మార్క్ పెట్టడం జరుగుతుంది. కాబట్టి దేవుని తీర్పు తర్పించుకోలేరని పౌలు గారు అక్కడ చెప్పడం జరిగింది. ఈ వాటిని కూడా మనం గతసారి ఆలోచించాం. ఇప్పుడు మనం 4వ వచనం నుంచి మనం ఆలోచించుకుందాం ఈ రోజుని ఎపిసోడ్లో. అయితే పిల్లలు మనకి ఇంతకుముందు చెప్పినట్టు ఎస్పెషలీ ఈ 2వ అధ్యాయం మొత్తం అంతా కూడా తీర్పు గురించే ఉంటుంది. దేవుని తీర్పు యొక్క ఫలితాలు వాటి గురించే 2వ అధ్యాయం మొత్తం కూడా రాయబడింది. ఇప్పుడు ఎస్పెషలీ మనం ఇప్పుడు చదువుతున్న ఈ ఎపిసోడ్ ఉన్న వాక్యదానం అంతా కూడా తీర్పు గురించే ఉంటుంది. అది మనం గమనించగలరు. మనం ఒకసారి పిల్లలు 2వ అధ్యాయం 4వ వచనం చదువుకుంటే, లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నేను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా అని పదం ఉందండి 4వ వచనంలో. చాలా మంచి మాటలు నేర్చుకుంటాం. దయచేసి అందరూ శ్రద్ధతో వినాలని నేను కోరుకుంటున్నాను. మరొకసారి అంటే 3వ వచనంలో క్వశ్చన్ ఇస్తూ పౌలు గారు నీవు దేవుని తీర్పు తప్పించుకుందు అని అనుకుందువా అని చెప్పిన తర్వాత 4వ వచనంలో అంటే యూదులతో అంటున్న మాట కదా పౌలు గారు. 4వ వచనంలో దేవుని అనుగ్రహము, పౌలు గారు ఇక్కడ మాట్లాడుతూ చాలా మంచి మాట చెప్పడం జరిగింది. అంటే దేవుని తీర్పు ఎవరికి తప్పించుకోలేవు,
నువ్వు దేవుని తీర్పు తప్పించుకుందు అని అనుకుందువా అని చెబుతూ 3వ వచనంలో, లేకపోతే దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించినదని ఎరుగక అని పదం ఉందండి. ఇక్కడ చాలా మంచి మాటలు చెప్పడం జరుగుతుంది. మొదటగా ఏంటంటే, దేవుడు ఇచ్చే తీర్పు, పాపల పట్ల దేవుడు ఇచ్చే తీర్పు ఒకటి కనబడితే, మరొక పక్కన పౌలు గారు ఏమంటున్నారంటే, అంటే దేవుని ఎవరు తప్పించుకోలేరు, నువ్వు తప్పించుకోవాలంటే అది ఒక ఆప్షన్ ఉంది అని చెబుతూ, లేదా దేవుని అనుగ్రహము అంటే దేవుని కృప, దేవుని యొక్క దయ మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించింది ఎరుగక. అంటే దేవుడు ఎస్పెషల్లీ ఇక్కడ రాస్తున్న మాటలు యూదుల పట్ల మనం ఆలోచిస్తే, యూదులకు దేవుడు ఆత్మ సంబంధమైన భౌతికమైన ఆశీర్వాదాలు ఇచ్చాడు. దేవుడు యూదులకి నిబంధన ఇచ్చాడు. దేవుడు యూదులకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. అయినప్పుడు కూడా వాళ్ళు అవన్నీ ఇరిగి కూడా ఇంకా తిరిగి పాపం చేస్తే అప్పటికి కూడా దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నేను ప్రేరేపించింది ఎరుగక. ఆయన అంటే దేవుని అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతము తృణీకరించదు అన్న పదం వాడారు. దేవుడిని తప్పించుకోవాలంటే అక్కడ మారు మనసు పొందాలని విషయం మనకు అర్థమవుతుందండి. మారు మనసు గురించి చాలా అంశాలు ఉన్నాయి. నేను ఇంతవరకు చాలా పాఠాలు చెప్పడం జరిగింది. అపోస్తలుల 17:30 చదువుకుంటే, ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూడటం ఉండేను, ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందవాలని దేవుడు కోరుచున్నట్టు చెప్పడం జరుగుతుంది. ప్రియులారా, ఈ కాలంలో ప్రతి ఒక్కరు కూడా తన జీవితం యొక్క ఫలితము తీర్పులోని తను నిత్య నరకానికి వెళ్తాడా, లేకపోతే నిత్య నివాసైన పరలోకి వెళ్తాడా అనేది తను మారు మనసు పొందాడా లేదా అనే దానిపై ఆధారపడి ఉంటుంది. అదే విషయాన్ని పౌలు గారు ప్రస్తావిస్తూ, దేవుని తీర్పు తప్పించుకుంటావా, లేకపోతే దేవుని అనుగ్రహము అంటే ఆయన కృప నిన్ను మారు మనసు పొందడానికి ప్రేరేపించింది నీకు తెలియక, ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరిస్తున్నావా. ఎంత చక్కటి మాటలండి. అనుగ్రహ ఐశ్వర్యము, రిచెస్ ఇన్ గుడ్నెస్ అని ఇంగ్లీష్లో అన్నారండి. అంటే ఐశ్వర్యం అంటే ఆయన అనుగ్రహంలో అంత గొప్పవాడు, ఆయన కృప చూపించడంలో గొప్పవాడు, కరుణా సంపన్నుడు. రిచ్ అని మెరిసి అనే పదం ఉంది. అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దేవుని యొక్క సహనం ఉంది, దేవుని యొక్క దీర్ఘశాంతం ఉంది. దాన్ని నువ్వు తృణీకరిస్తున్నావా, దాన్ని వదులుకుంటున్నావా, వద్దని అనుకుంటున్నావా. దేవుని తీర్పు తప్పించుకోవాలంటే దేవుడు చెప్పిన ఏకైక మార్గము మారు మనసు పొందుట. మారు మనసు పొందువారికి వారికి శిక్షా విధి లేదు, వాళ్ళు తీర్పులో రాబడరు. పౌలు గారు అంటున్న మాట ఏంటంటే, దేవుని అనుగ్రహము మారు మనసు పొందని ప్రేరేపిస్తుంది. ఆయన ఎదురు చూస్తున్నాడు మారు మనసు పొందాలని. అందుకని నిన్ను సజీవుల లెక్కలో ఉంచాడు. ఇవన్నీ తెలియక నువ్వు ఆయన సహనమును, దేవునికున్న ఆయన గొప్ప సహనాన్ని కానీ దీర్ఘశాంతం కానీ దాన్ని నువ్వు తృణీకరిస్తున్నావా. నిజంగా దేవుడు ఎంత ఓచుకుంటున్నాడండి. మనం చేస్తున్న పాపాలు సహించుకొని నా బిడ్డ మారుతాడేమో, అది కేవలం యూదుల గురించి మాత్రమే కాదు పిల్లారా, ఇది లోకంలో ఉన్న ప్రతి మానవుడి గురించి రాయబడిన మాట. దేవుడు మనందరి పట్ల కూడా ప్రేమ కలిగి ఉన్నాడు. దేవుడు కోరుకునేది కేవలం ఏంటంటే మారు మనసు మాత్రమే. మన తరపు నుంచి మారు మనసు అక్కలను 9 నీతిమంతుల కంటే మారు మనసు మీద ఒక పాపి విషయమే పరలోక మందు గొప్ప సంతోషం కలిగిన లోకసూత 15 ఉంటుందండి. కాబట్టి పిల్లారా, ఆయన అనుగ్రహ ఐశ్వర్యము సహనం తృణీకరించుతావా. దీర్ఘశాంతము, దేవుడు ఎంతో వెయిట్ చేస్తాడండి. దీర్ఘశాంతం అంటే త్వరగా కోపడకపోవడం. ఆయన ఎదురు చూస్తున్నాడు మారు మనసు పొందుతారని మనందరం కూడా. కానీ మనమేమో మారు మనసు పొందకుండా ఆయన దీర్ఘశాంతం మనం తృణీకరిస్తున్నాం అండి. 2 పేతురు రాసిన పత్రిక ప్రియులారా, మనం చదువుకున్నప్పుడు 2 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9 చదువుకుంటే, పేతురు గారు కూడా ఒక మాటను ప్రస్తావిస్తూ ఒక సందర్భంలో ఈ మాట అనడం జరుగుతుంది. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవడును నశింపవాలని ఇచ్చ ఎంపిక అందరూ మారు మనసు పొందవాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు అని చెప్పడం జరుగుతుందండి. కాబట్టి ఎవడు నశించిపోవడం అంటే అర్థం ఏంటంటే, ఆ వ్యక్తి తీర్పు ద్వారా నిత్య నరకంగా నశించిపోవడం అర్థం వస్తే, ఎవడనో
నశింపపోవాలని హెచ్చింపగా దేవుని కోరిక ఏమై ఉందంటే ప్రతి ఒక్కరు కూడా రక్షించబడాలి, ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొందాలి. మారు మనసు పొందిన వాడే రక్షించబడతాడు, మారు మనసు పొందిన వాడు నశించిపోతాడు. మారు మనసు పొందాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఆ ఎదురు చూపులో దీర్ఘశాంతం ఉంది, ఆ ఎదురు చూపులో ఆయన సహనం కనబడుతుంది. కానీ దాన్ని తృణీకరిస్తున్నామని ఇక్కడ పౌలు గారు హెచ్చరించడం జరుగుతుంది. మళ్ళీ మనం వెళ్ళిపోదాం రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మనం 5వ వచనం చదువుకుంటే, నీ కాఠిన్యమును మార్పు పొందిన నీ హృదయమును అనుసరించే ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరిచే దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొంచున్నావు అంటాడు. 5వ వచనంలో మనం చదువుకునే పిల్లలు ఇక్కడ పౌలు గారు మాట ఏంటంటే, నీ కాఠిన్యమును అంటే నీ హృదయం కఠినపరచుకోవడం ద్వారా, చాలామంది తమ హృదయాలు కఠినపరుచుకుంటారు. దేవుని విషయంలో కఠినపరుచుకున్న హృదయాలను దేవుడు అంగీకరించడు. కఠినపరచబడే హృదయము దేవుని వాక్యం అంగీకరించదు. అటువంటి హృదయము మారు మనసు నొందవలదు. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి, మార్పు పొందని నీ హృదయం అనుసరించి. మారు మనసు జరిగేది హృదయంలో మాత్రమే. ఇందాక మారు మనసును చదువుకున్నాం, ఇప్పుడు మార్పు హృదయం అనేది ఇక్కడ పౌలుగా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మానవ ఆత్మలో 2 కనబడుతున్నాయి. మొదటి హృదయము, రెండవది మనస్సు. ప్రతి ఒక్కరు కూడా తమ హృదయం మార్చుకోవాలి, ప్రతి ఒక్క మానవుడు కూడా తన మనసు మార్చుకోవాలి. అలా మార్చుకొని దేవుని వైపు తిరగటమే మారు మనస్సు. ఇంతకుముందు మనం అనేక నిర్వచనాలు కూడా నేర్చుకున్నాం మారు మనసు గురించి. ఒక వ్యక్తి తన ప్రవర్తన మార్చుకొని, తన మనసు మార్చుకొని దేవుని వైపు తిరిగి మారు మనసు తగిన క్రియలు చేయడమే మారు మనసు పొందడం. కాబట్టి నీ కాఠిన్యమును మార్పు పొంది నీ హృదయం అనుసరించి ఉగ్రత దినముందో, ఉగ్రత దినం అంటే అర్థం పిల్లలు అది తీర్పు దినమును అర్థం చేసుకోవాలండి. మనకి కొన్ని పేర్లు కనబడతాయి, ఉగ్రత దినమని, లేకపోతే విమర్శ చేయ దినమని. ఇవన్నీ కూడా తీర్పు దినాన్ని సూచించే పర్యాపదాలు ఆలోచించాలండి. ఉగ్రత దినమందు అనగా అక్కడ మళ్ళీ పౌలుగా చెప్పడం జరుగుతుంది. ఏంటంటే ఉగ్రత దినం అంటే దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడే దినమందు. దేవుని న్యాయమైన తీర్పు ఉంది, దేవుడి ఇచ్చే తీర్పు ఉంది, మనుషుల ఇచ్చే తీర్పు ఉంది. దేవుని తీర్పులో సత్యం ఉంది, దేవుని తీర్పులో న్యాయం ఉంది. ఆయన తీర్పు పక్షపాతం ఉండదు, దానికి వ్యతిరేకంగా మానవ తీర్పులు ఉంటాయి. దేవుని తీర్పు న్యాయమే ఉందని చెబుతూ న్యాయం తీర్పు బయలుపరిచే దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొంచున్నావు. అంటే దేవుని ఉగ్రతతో అది దేవుని ఉగ్రతను, దేవుని కోపం పెంచింది మన క్రియలేనండి. అక్కడ దేవుడు స్వతహాగా మనం కోపాడ్డు, స్వతహాగా మనం ఉగ్రత పెంచుకోడు. అలా ఉగ్రత పెంచుకోవడానికి, కోపడడానికి అవకాశం ఇచ్చింది మనమే. ఏ విధంగా అంటే నువ్వు మారుమనసు పొందకపోవడం వల్ల అని యూదులతో మాట్లాడుతున్న పౌలు గారు. ఇది కేవలం యూదులు మాత్రం కాదు, కానీ ప్రతి ఒక్కరికి వర్తించే మాటలు. మార్పు పొందిన హృదయము, మారలేని మనస్సు అనేది మన దేవుని దృష్టిలో దేవుని ఉగ్రతను పెంచే విధంగా మన క్రియలు చూపిస్తున్నాయి దేవుని దృష్టిలో. అది ప్రతి ఒక్క మానవుడు గమనించాలి. పులిల 6వ వచనం చదువుకుంటే, ఆయన ప్రతి వానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చును అని పదం ఉందండి. ఆయన అంటే ఇక్కడ మన జాగ్రత్త గమనిస్తే వాస్తవానికి మనం ముందు వచనంలో ఏముంది, దేవుని న్యాయమైన తీర్పు అని పదం ఉంది కదా. అంటే అది తండ్రి గురించి రాయబడిన మాట. 6వ వచనం కూడా ఆయన అంటే తండ్రి అని అర్థం చేసుకోవాలండి. అక్కడ సందర్భం ఆలోచిస్తే మనం ఎప్పుడైనా పదాలు జాగ్రత్త గమనించాలండి. బైబిల్ చదువుతున్నప్పుడు ఒక పదం చదువుకుంటే ఆయన ఇటువంటి సర్వనామాలు చదువుకున్నప్పుడు ఆ ముందు వచనంలో ఎవరి గురించి మాట్లాడుతున్నాడు, అది తండ్రిని గురించో కుమారుని గురించో ఆలోచించుకుంటూ మనం తర్వాత వచ్చి చదువుకునే ప్రయత్నం చేయాలండి. ఆయన ప్రతి వానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చును. వాస్తవానికి నిజమైన తీర్పరి న్యాయాధిపతి తండ్రి అనే దేవుడే. అయితే తండ్రి అనే దేవుడు కొత్త నిబంధనలో అంటే యేసుక్రీస్తు వారిని హెచ్చించిన తర్వాత ఆ తీర్పు తెచ్చే అధికారం కూడా సర్వాధికారం కుమారుడికి అప్పగించాడు. కాబట్టి కుమారుడు ద్వారా తీర్పు జరగబోద్దని. వాస్తవానికి తండ్రే అంటే మొత్తం అంతా కూడా తండ్రికే ఆపాదించబడుతుంది. అయితే కుమారునికి సర్వాధికారం ఇచ్చిన తర్వాత తీర్పు తెచ్చే అధికారం కూడా కుమారుడికే ఇవ్వబడింది. ఆ విషయం గమనించాలండి. మనం కొన్ని మాటలు చదువుకుంటే ఇప్పుడు మత్తయి సువార్తకి వెళ్ళినప్పుడు మత్తయి సువార్త 16:27 చదువుకున్నప్పుడు అక్కడ ఏం కనబడుతుంది, అక్కడ
యేసుక్రీస్తు వారు భూమి మీద పరిచయం చేస్తున్నప్పుడు ఆయన కొన్ని సందర్భాల్లో ఆయనే తీర్పు తీరుస్తాడు భవిష్యత్తులో అని కొన్ని మాటలు చెప్పడం జరుగుతుంది. మత్తయి సువార్త 16వ అధ్యాయము 27 చదువుకుంటే పిల్లరా, మనిషి కుమారుడు తన తండ్రి మహిమ గలవాడే తన దోతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన యవన క్రియలు చొప్పున వానికి ఫలం ఇచ్చిన పదం ఉందండి. యవన క్రియలు చొప్పున వానికి ఫలం ఇచ్చునని చెప్పడం జరుగుతున్నారు యేసుక్రీస్తు వారు. ఆయన చెప్తారంటే భవిష్యత్తులో ఆయన రాబోతున్నాడు 2 రాకల్లో. అప్పుడు ఆ తీర్పు తీర్చేది ఆయననే చెప్పడం జరుగుతుంది. అంటే ఆయన ఇలాగా ఆయన్ని నువ్వు తీర్పు తెచ్చాలని అలా చెప్పింది ఎవరంటే తండ్రి అనే దేవుడు. మరి ఆ వచనం మనకి ఎక్కడ ఉందంటే ఉందని మనం కొన్ని మాటలు మనం చదువుకుంటే అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము మనం ప్రియులారా 40 చదువుకుంటే, ఇదియుగాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతిగా నియమించిన వాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం ఇవ్వాలని మాకు ఆజ్ఞాపించును అని చెప్పడం జరుగుతుంది. కొన్నేళ్ళతో మాట్లాడుతున్నప్పుడు సందర్భాల్లో పేతురు గారు అంటున్న మాట చూడండి. ఇక్కడ ఏమన్నారు, ఇక్కడ దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతి అని నియమించిన వాడు ఈయనే. తీర్పుగా నియమించింది ఎవరు? యేసుక్రీస్తు వారిని తండ్రి అనే దేవుడు అనే విషయం మనకు అర్థం అవ్వాలండి. తండ్రి అనే దేవుడిని ఆయన్ని తీర్పుగా నియమించాడు. యేసుక్రీస్తు వారిని న్యాయాధిపతిగా నియమించిన వాడు తండ్రి అనే దేవుడు. కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇప్పుడున్న ప్రతి మానవుడికి కూడా తీర్పు తెచ్చేది ఎవరంటే యేసుక్రీస్తు వారే. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 31 కూడా చదువుకుంటే అక్కడ కూడా ఏథెన్సు సువార్త ఉన్న తాత్వికులతో పౌలు గారు మాట్లాడుతూ అపోస్తలుల కార్యములు 17:31 చదువుకుంటే, ఎందుకనగా తాను నియమించిన మనుష్యుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయే ఒక దినము నిర్ణయించున్నాడు అనే పదం ఉందని జాతకంలో చెప్పారా. ఇప్పుడు 2 రాకడ తర్వాత మన అందరికీ తీర్పు తీర్చేది ఎవరంటే యేసుక్రీస్తు వారు. ఇక్కడ కూడా పౌలు ఏం చెప్తుంటే అపోస్తలుల కార్యములు 17:31 చదువుకుంటే, తాను నియమించిన మనుషుని చేత, అంటే దేవుడు నియమించింది ఎవరు? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారి చేత భూలోకమునకు తీర్పు తెచ్చబోయే ఒక దినం నిర్ణయించున్నాడు. ఒక తీర్పు దినం నిర్ణయించింది ఎవరు? తండ్రి అనే దేవుడు. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. ఆయన ద్వారా బట్టి మనకు తీర్పు జరుగుతుంది. ఆ విషయం గమనించుకోవాలండి. కాబట్టి మొత్తం మీద తండ్రికే ఆపాదించబడుతుందని, కుమారుడు చేసిన తండ్రికి ఆపాదించబడుతుంది. మొత్తం మీద ప్రతిఫలం ఇచ్చింది దేవుడేనండి. ఇప్పుడు కుమారుడు ద్వారా చేయనప్పుడు కూడా దేవునికి ఆపాదించబడుతుంది అన్నమాట. రైట్. మళ్ళీ మనం 6వ వచనంకి వెళ్ళిపోతాం. రోమపత్రిక 2:6 చదువుకుంటే అక్కడ ఏముంది? అక్కడ ఆయన ప్రతి వానికి వాని మన క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చింది. కాబట్టి పిల్లల మనం గమనించవలసింది ఏంటంటే ప్రతి వానికి నీ వాని క్రియలు చొప్పున పదం ఉందని. వాని క్రియలు చొప్పున మనందరూ కూడా క్రియలు ఉన్నాయి. మన క్రియలు, మన కార్యాలు, మన చూపులు, మన తలంపులు, మన చేతల ద్వారా చేసిన క్రియలన్నీ కూడా లెక్కించబడుతున్నాయి. అవి వృధాగా పోవట్లేదు. అవన్నీ కూడా మన వెంట మనం మోసుకెళ్తున్నాం. మన క్రియల్ని చనిపోయిన తర్వాత ప్రతి మానవుడు కూడా తనతో పాటు మోసుకు వెళ్ళేది భౌతిక సంబంధమైన వస్తువులు, ఆస్తులు ఏం కాదు, కానీ మన చేసిన క్రియలు మనం మోసుకెళ్తున్నాం. ఆ క్రియలు బట్టి మన అందరూ కూడా తీర్పు ఉంటుంది. 2 కొరింథీ రాసిన పత్రిక 5:10 చదువుకుంటే పిల్లరా, 2 కొరింథీ రాసిన పత్రిక 5:10 చదువుకుంటే అక్కడ పౌలు గారు ఒక మాట ఆలోచిద్దాం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచిపోయిన సరే చెడ్డపోయిన సరే దేహంతో జరిగించిన వాటి ఫలము ప్రతి వాడు పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం మీద ప్రత్యక్షము కావాలి అని పదం వాడారండి. ఎందుకనగా తాను జరిగిన క్రియల చొప్పున మనం చేసిన ప్రతి మంచి క్రియకి చెడ్డ క్రియకి దేహంతో చేసిన ప్రతి దానికి ఫలము మనం పొందినట్లు, ప్రతిదానికి ఫలం ఉంది, ప్రతిదానికి ఫలితం ఉంది. ఒక రోజు రాబోతుంది, ఆ రోజు తీర్పు దినం. ఆ రోజు మనందరూ కూడా క్రీస్తు ప్రభు ఎదుట మనందరం నించుంటాం. నించున్న తర్వాత మన చేసే క్రియలను లెక్కించబడుతుంది. ఆ క్రియలు బట్టి మనందరూ కూడా ఫలితం ఉంటుంది, తీర్పు ఉంటుందండి. అనేక మాటలు గ్రంథంలో నమోదు చేయబడ్డాయి. పిల్లరా, మనందరం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మన క్రియలకి ఖచ్చితంగా ప్రతిఫలం ఉంది. కాబట్టి మన క్రియలు అది మంచి క్రియలు ఉండడం మనందరూ కూడా జాగ్రత్త పడాలండి. మనం తర్వాత ఆలోచిద్దాం.
ఏడో చదువుకుంటుంది 7వ వచనంలో సత్క్రియను ఓపిక చేయొచ్చు మహిమయు ఘనతయు అక్షయతను మెరతకు వారికి నిత్యజీవమునిచ్చిన పదం ఉందండి. ఇక్కడ 7వ వచనంలో నిత్యజీవమునిచ్చిన పదం ఉంది. 8వ వచనంలో దేవుని ఉగ్రత రౌద్రం అనే పదం ఉందండి. అంటే నిత్యజీవం కావాలంటే 7వ వచనంలో ఏమైనా మాటలని జరిగించాలి, లేదు దేవుని ఉగ్రత గురవ్వాలంటే ఆయన ఆగ్రహానికి కారణం అవ్వాలంటే 8వ వచనంలో ఏమైనా మాటలన్నీ ఉన్నాయి మనకి. అంటే మనము మొదటి రోజు చదువుకున్నప్పుడు 2 మొదటి నుంచి చదువుకుంటే మనకు విషయం ఏమర్థమవుతుందంటే, దేవుని తీర్పు మొదటగా ఎవరెవరికి ఉంటుందంటే మొదటి నుంచి 3 వచనాలు బట్టి తీర్పు తీర్చే వారందరి కొరకు తీర్పు ఉండడం విషయం మనకు అర్థమైంది. ఎవరైతే తీర్పు తీరుస్తారో తన పొరుగు వానికి వాళ్ళందరికీ కూడా తీర్పు తీర్చే వారికి తీర్పు ఉంటుంది అని మొదటి నుంచి 3 వచనాలు బట్టి మనకు అర్థమవుతుంది. తర్వాత 4, 5 వచనం బట్టి ఆలోచిస్తే ఎవరైతే మారు మనసు పొందరో, ఎవరైతే తమ హృదయాన్ని మార్చుకోరో, పశ్చాత్తాప పడరో వాళ్ళకి దేవుని తీర్పు ఉంటుందని 4, 5 వచనం బట్టి మనకు అర్థమవుతుంది. తర్వాత 6వ వచనం బట్టి మనకి ఏమవుతుందంటే ప్రతి ఒక్క మానవుని కూడా తీర్పు ఉంటుందనే విషయం మనకు అర్థమవుతుంది. తర్వాత 10వ వచనము 11వ వచనం చదువుకుంటే అక్కడ యూదులు అన్ని జనుల గురించి మాట్లాడితే వాళ్ళందరికీ కూడా తీర్పు ఉంటుందని చెప్పబడుతుంది. కాబట్టి మొత్తం మీద మనకి ఏమర్థం అవ్వాలంటే ప్రతి ఒక్క మానవుడు కూడా తీర్పు తీర్చబడుతుంది. ప్రతి ఒక్క మానవుడు కూడా యేసుక్రీస్తు వారి ఎదుట ప్రత్యక్షం కావాలను ఎప్పుడూ 2 రాకడ తర్వాత. అది ప్రతి మానవుడు గుర్తుపెట్టుకోవాలండి. దీంట్లో తన పర భేదం లేదు. నువ్వు నేను ప్రతి ఒక్క మనిషి కూడా ఎవడైనా సరే మనం ఖచ్చితంగా క్రీస్తు న్యాయపీఠం ఎదుట అందరూ కూడా నించోవాలండి ఒకనొక రోజున. అది తథ్యం, అది నిశ్చయమైనది, అది ఎవరు కూడా మార్చజాలలేనిది. పిల్లరా 7వ చదువుకుంటే సత్క్రియను ఓపికగా చేయొచ్చు అని పౌలుగా చెప్తున్నారు. సత్క్రియ అంటే అర్థం ఏంటి? అది మంచి క్రియలు. సత్క్రియలు అంటే మంచి క్రియలు చేస్తూ మహిమను ఘనతను అక్షయతను వెదకు వారికి నిత్యజీవమునిచ్చును. మహిమ, ఘనత, అక్షయత అని పదం వాడారండి. మహిమ అంటే అర్థం ఏంటి? దగ్గర అంటే వెతకడం అంటే అర్థం ఏంటి? దేన్ని వెతకాలి? క్రైస్తవులుగా ఒక మానవుడు దేన్ని వెతకాలి? నిత్యజీవం కావాలంటే ప్రతి వ్యక్తి కూడా ఖచ్చితంగా దేవుడు చెప్పిన పనులు చేయాలండి. మొదటగా ఏంటంటే సత్క్రియలు చేయాలి, మంచి పనులు చేయాలి. సత్క్రియలు చేస్తే సరిపోతుందా అంటే కాదని. దాంతోపాటు మహిమ అంటే అర్థం ఏంటది అంటే మహిమ అంటే పలు రకాలుగా గ్రంథాల్లో వాడబడింది. దేవుని యొక్క ఔన్నత్య స్థితి అని మరొక రకంగా భావించవచ్చు. దేవుని యొక్క ఔన్నత్య స్థితిని కాంక్షించడమే మహిమ. అంటే ప్రతి ఒక్కరు కూడా తన మనసు ఏ విధంగా ఉండాలి, తన దృక్పథాన్ని మానవ సంబంధ లోకం నుంచి దేవుని వైపు తిప్పుకోవాలి. ఘనతను వెతుకువారు. ఘనత అంటే అర్థం అంటే దేవుని అంగీకారాన్ని కోరుకోవడం అని అర్థం వస్తుంది. అక్షయతను వెతుకువారు దేవుని సముఖాన్ని కోరుకునేవారు. వెతుకువారికి నిత్యజీవమునిచ్చును అంటే అర్థమేంటి పిల్లారా? దేవుని వెతకాలి. దేవుని వెతకాలంటే అర్థం అంటే ఆయన మహిమను వెతకాలి, ఆయన ఘనతను వెతకాలి, అక్షయతను వెతకాలి. అక్షయత అంటే క్షయత అంటే నాశనం లేనిది, ఎల్లప్పుడూ ఉండే దేవుని సముఖాన్ని వాంఛించడం. యేసుక్రీస్తు వారు కూడా భూమి మీద ఉన్నప్పుడు మొదట మీరు ఆయన నీతిని రాజుని వెతుకుడి అన్నారు. అవన్నీ వెతికితే మీకు ముందు మీకు ఆహారము, వస్త్రము, నీరు ఇవన్నీ అనుగ్రహించబడిన వాక్యం మన సువార్తలో చూడగలము. ప్రియులారా, నిత్యజీవం కావాలంటే ప్రతి ఒక్కరు కూడా మనం భూ సంబంధమైన వాంఛల్లోంచి, భూ సంబంధమైన దృష్టి నుంచి అందరూ కూడా ఆత్మ సంబంధ దృష్టికి అందరూ కూడా మారాలి. అలా మారే క్రమంలో అందరూ కూడా దేవుని వెతకాలి, దేవుని మహిమను వెతకాలి. ఇవన్నీ కూడా ఎలా వెతుకుతాం? ఒక విధంగా చెప్పాలంటే మన చేతిలో గ్రంథం ఉంది. గ్రంథం చదివిన వాడు దేవుడు వెతికి వారే ఉంటారు. కాబట్టి సత్క్రియ అంటే అర్థం ఏంటంటే అది విశ్వాసంతో కూడిన క్రియలు. సత్క్రియ చేయాలి. సత్క్రియతో పాటు ఆయన మహిమను ఘనత నక్షత్రం వెతకాలి. అలా వెతుకు వారికి నిత్యం ఉంటుందని గ్రంథం మనకు సెలవిస్తుంది. 8వ వచనంలో అయితే భేదములు పుట్టించి
భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడే వారికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును అనే పదం వాడారండి. భేదములు పుట్టించి అనే పదం ఉందండి. భేదములు పుట్టించి ఎవరు భేదములు పుట్టిస్తారు? అక్కడ సత్యమును లోబడక దుర్నీతికి లోబడే వారికి సత్యం అనే పదం ఉంది, దుర్నీతి అనే పదం ఉంది. సత్యం అంటే వాక్యమే సత్యం. వాక్యం చెప్పింది దాన్ని కాకుండా వ్యతిరేకంగా చేసే ప్రతి వాడికి దుర్నీతి ఎవరైతే లోబడతాడో వాళ్ళ మీదకి దేవుని ఉగ్రత రౌద్రము వస్తాయి. ఉగ్రత రౌద్రం అనే పదము అది కోపానికి వాడబడిన పదాలు. కోపం, దేవుని కోపం ఎవరి మీదకి వస్తుందంటే సత్యానికి లోబడక దుర్నీతి లోబడే వారి మీదకి దేవుని ఉగ్రత రౌద్రం వస్తుంది అని ఇక్కడ గ్రంథం పేర్కొంటుంది. భేదములు పుట్టించి సత్యం లోబడేవాడు భేదములు పుట్టించడు. భేదములు పుట్టించడం అర్థం ఏంటంటే ఆ వ్యక్తి ఒక విధంగా చెప్పాలంటే కలహాలు సృష్టించడం, లేకపోతే ప్రశాంతమైన వాతావరణాన్ని గలిబిలి చేయడం. భేదములు పుట్టించి సత్యం లోబడేవాడు భేదములు పుట్టించడు. సత్యం లోబడేవాడు దుర్నీతి లోపడ్డు. సత్యాన్ని ఆశ్రయించేవాడు దేవుని ఉగ్రతకు దేవునికి కోపం పుట్టించలేకుండా తను తాను జాగ్రత్త పడతాడు. ఎవడైతే సత్యానికి లోబడ్డో ఆ వ్యక్తి దేవుని ఉగ్రత గురయ్యే అవకాశం ఉంటుందండి. దేవుని ఉగ్రతకు గురయ్యే అవకాశం ఉంటుంది. రైట్. కాబట్టి పిల్లలు మనకి ఏం అర్థం ఉందంటే భేదం పుట్టించే మాటకి ఒక విధంగా అంటే ఆ గ్రీక్ ఆ పదాలు మనం అర్థం చూడగలేదు. దానికి సత్యానికి ఎదురాడుతూ స్వార్థం మాత్రమే చూసుకునేవారు అని అర్థం కూడా వస్తుందండి. అక్కడ అహంతో కూడే స్వభావం అనే అర్థం కూడా వస్తుందండి. కాబట్టి 7వ మాట 7వ వచనము 2వ వచనము ఆలోచించుకుంటే మనకి ఇద్దరు మనుషులు కనబడుతున్నారు. 7వ వచనంలో ఏమో దేవుని వెతుకువారు, 8వ వచనంలో తన స్వార్థాన్ని అహమును వెతుకునేవారు. 7వ వచనం బట్టి వాళ్ళు సత్యని ఓపిక చేసే అక్షర వెతుకు వారికి నిత్యజీవం వస్తుందని గ్రంథం చెప్తుంటే 8వ వచనంలో దానికి విరుద్ధంగా దేని ఉగ్రతే రౌద్రం వచ్చిందని చెప్పడం జరుగుతుంది. దుష్కార్యం చేయు ప్రతి మనుషుని ఆత్మకు మొదట యూదునికి గ్రీసు దేశంలో కూడా శ్రమయు వేదన కలుగుని పదం ఉందండి. దుష్కార్యం చేయమంటే అర్థం ఏంటండి? చెడ్డకార్యం చేసే ప్రతి మనుషుని ఆత్మకు, చెడ్డ కార్యములు చేసిన ప్రతి మనుషుల ఆత్మ కూడా, దుష్టత్వం చేసే ప్రతి ఒక్కరు కూడా, ఆ వ్యక్తి మొదట యూదులైనప్పుడు కూడా గ్రీసు దేశం అందించినప్పుడు కూడా వాళ్ళకి శ్రమయు వేదన కలుగును. శ్రమ అంటే ఒత్తిడి, ఆత్మపై భారంగానే ఒత్తిడి అని అర్థం వస్తుంది. వేదన అంటే ఒక ఇరుకైన చోటులో ఉన్న బాధని అర్థం వస్తుంది. అంటే ఇంచుమించు అది నిత్యాగ్నికి రాబోయిన మరొక మాట, తీర్పుల భాగం నిత్యాగ్ని శిక్షగా రాబోయిన మరొక మాట. కాబట్టి దుష్కారించి ప్రతి మనుషుని ఆత్మకి అందరికీ కూడా ఆ వ్యక్తికి మరి యూదుడు అనిచిన భేదం లేదు. తప్పుడు పనులు చేసిన ప్రతి ఒక్కరు కూడా శ్రమ భేదం ఉంటుంది ఒక పౌలుగా చెప్పడం జరుగుతుంది. 10వ వచనంలో సత్క్రియ చెయ్య ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్తుని కూడా మహిమయు ఘనతయు సమాధానము కలుగును అని పదం ఉందని. కాబట్టి సత్క్రియ చేసిన వ్యక్తికి ఆ వ్యక్తి యూదుడైనా గ్రీసుడైనా మహిమయు ఘనతయు సమాధానము కలుగుని పదం ఉందని. అంటే సత్క్రియ చేస్తే సరిపోతుంది అంటే సత్క్రియ మాత్రమే సరిపోద్దని. సత్క్రియ మాత్రమే సరిపోదు. సత్క్రియతో పాటు ప్రభువు నమ్మాలి, దేవుని కృప ఉండాలి. అది మనం ఇంకా ముందు వచ్చేలా మనకు అర్థమవుతుంది. కాబట్టి సత్క్రియ చేసేవాడికి, మంచి పనులు చేసే ప్రతి యూదుడైనా అన్యజనుడైనప్పుడు కూడా ఆ వ్యక్తికి మహిమయు ఘనత సమాధానం కలుగును. నిజంగా దేవుని చేత ఉండవాళ్ళకి సమాధానం ఉంటారని, వాళ్ళు సమాధాన స్థితిలో ఉంటారని. సమాధానం అంటే అర్థం ఏంటంటే ఆత్మ ప్రశాంతంగా ఉండే వాతావరణం ఉండడానికి అర్థం వస్తుందని. సమాధానం అంటే ప్రశాంతంగా ఉన్న వాతావరణం. మహిమయు ఘనత కలుగును. నిజంగా కలుగుతుంది. ఏ విధంగా కలుగుతుంది? మహిమ ఎలా కలుగుతుంది? ఆ దేవుని మహిమ ఆ వ్యక్తిగా ప్రవేశిస్తారండి. భవిష్యత్తులో తీర్పు తర్వాత దేవుడు మన ఘనత కూడా ఆ వ్యక్తి పొందుకోబోతారండి భవిష్యత్తులో.
11వ వచనంలో దేవునికి పక్షపాతం లేదు, ధర్మశాస్త్రం లేక పాపం చేసే వారందరూ ధర్మశాస్త్రం లేకే నశించెదరు, ధర్మశాస్త్రం కలిగి వారిని పాపం చేసే వారందరూ ధర్మశాస్త్రం ద్వారా తీర్పు పొందుతారు అని పదం ఉంది. ఎంతమంది చెప్పుకున్నాం, దేవునికి పక్షపాతం ఉండదు. ఆయన ఎవరిని కూడా ఈ పక్షపాతం చూపింది మనుషుడు మాత్రం తప్ప దేవునికి పక్షపాతం ఉండదండి. అసలు దేవుని స్వభావం అది కాదండి. దేవుడు న్యాయవంతుడు, దేవుడు నీతిమంతుడు. ఆయన తీర్పు నీతిని అనుసరించదే ఉంటుంది. ఆయన వాళ్ళని ఒక రకంగా, ఆయన వాళ్ళు కాదని ఒక రకంగా తీర్పు దేవుని తీర్పు కాదు. అసలు అది దేవుని స్వభావమే కాదు. దేవుని పక్షపాతం లేదని చెబుతూ, మరి ధర్మశాస్త్రం లేకపోతే పాపం ఎవరితో చేస్తారో వాళ్ళకి ధర్మశాస్త్రం లేకే నశించేతారు, వాళ్ళకి ఒక రకంగా తీర్పు ఉంటుంది. ధర్మశాస్త్రం కలిగి ఎవరైతే ఉంటారో యూదులు పాపం చేసిన వాళ్ళకి ధర్మశాస్త్రానికి తీర్పు ఉంటుంది. వీళ్ళకి చట్టం ఉంది కాబట్టి యూదులుగా చట్టపడి తీర్పు ఉంటుంది. చట్టం లేదు కాబట్టి, చట్టం లేకపోతే దేవుడు ఏం చేశారు, వాళ్ళకి మనస్సాక్షి పెట్టేట్టు కాబట్టి దాన్ని బట్టి తీర్పు ఉంటుందని చెప్పడం జరుగుతుంది. అదే మాటనే మన తర్వచనంలో ఉంటుంది. 13లో ధర్మశాస్త్రం వినివారు దేవుని దృష్టిలో నీతిమంతులు కారు, కానీ ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించే వారే నీతిమంతులుగా ఎంచబడతారు. పౌలు గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. ధర్మశాస్త్రాన్ని వినివారు దేవుని దృష్టిలో నీతిమంతులు కారు. వినడం అందరూ వింటారు, వినడం దేవుని దృష్టికి నీతిమంతులు అనిపించుకోదండి. ధర్మశాస్త్రం వినివారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు, కానీ దాన్ని అనుసరించి ప్రవర్తించిన వారే నీతిమంతులుగా ఎంచబడతారు. ఇదే చాలామంది లోపించబడింది ఆ కాలంలో. ఆ ఈశ్వరం కాలంలో కూడా పరిచయాలు కానీ శాస్త్రులు కానీ చాలామంది కూడా తమను తామే స్వనీతిగా ఎంచుకున్నారు. వాళ్ళకు దేవుని ధర్మశాస్త్రం బోధిస్తున్నారు కానీ దాన్ని చెయ్యట్లేదు, పాటించట్లేదు. ధర్మశాస్త్రం తెలుసుకుని ధర్మశాస్త్ర క్రియలు వాళ్ళు చేయట్లేదు. పౌలు స్పష్టంగా చెప్తున్నారు ఏమంటే, ధర్మశాస్త్రం జరిగించిన వాడే నీతిమంతులు తప్ప విన్నవారు నీతిమంతులు కారు అన్నారండి. నిజమే. పాటించిన వారికి, అనుసరించిన వారికి లేదా వినివారికి చాలా తేడా ఉందండి. విని పాటించిన వాడేనండి దేవుని దృష్టి నీతిమంతులు తప్ప విని చేయని వారికి మరి ఆయన దృష్టిలో నీతిమంతులు కారండి. అది కేవలం యూదుల గురించి మాత్రమే కాదు, మనం కూడా దేవుని వాక్యం వింటాం. దేవుని వాక్యం మనకే తెలుసు, బాగుంది, నిజమే, మంచిదే. మరి అమలు చేయనప్పుడు మనకి ఎందుకంటే ఇంకా అమలు రానప్పుడు, మన అమలు పెట్టినప్పుడు మన నేర్చుకున్న వాక్యం ఇంకేం వద్దని అని చెప్పడం జరుగుతుంది. తర్వాత 14 ధర్మశాస్త్ర అనుజనులు స్వాభావికంగా ధర్మశాస్త్రం మీద క్రియలు చేసినట్ల వారు ధర్మశాస్త్రం లేని వారైనా తాము ధర్మశాస్త్రమైనట్టు ఉన్నారు. ఇంతకుముందు మనం ఆలోచించాం. అంటే ఎవరైతే ఈ వీడియో చూడలేదో మన ఛానల్లో పాత వీడియో ఉంటుంది, మీరు దయచేసి ఈ 14-15 వచనాలు మొత్తం పూర్తిగా నేను డీప్గా చెప్పడం జరిగింది. అది చూసే ప్రయత్నం చేయండి కొత్తగా చూస్తున్నవారు. అంటే ధర్మశాస్త్రం లేని వారు కూడా వారికి దేవుడు అంటే వారి ధర్మశాస్త్రం అంటే అర్థం ఏంటంటే దేవుడు వారికి మనస్సాక్షి పెట్టాడు. ధర్మశాస్త్రం లేని ప్రజలకి మనస్సాక్షి పెట్టి తీర్పు ఉంటుంది, ధర్మశాస్త్రం జనులకి ధర్మశాస్త్రం తీర్పు ఉండే విషయం చెప్పడం జరుగుతుంది పౌలు గారు. 15 అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుండగాను వారి తలంపుల ఉదయం తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగాను ధర్మశాస్త్ర సారము తమ హృదయం మీద రాయబడినట్టు చూపించున్నారు అని చెప్పడం జరుగుతుందండి. కాబట్టి మనస్సాక్షి దోషారోపణ చేస్తుంది కదా, మనస్సాక్షి ఒకటి ఉంది కదా. మనస్సాక్షి అంటే అర్థం ఏంటి? మంచి చెడుని విచక్షించేది, మంచి చెడుని గుర్తించేది. కాబట్టి ఆ మనస్సాక్షి మనందరూ మనస్సాక్షి ఉంది కాబట్టి దాన్ని బట్టి తీర్పు ఉంటుందని చెప్పడం జరుగుతుంది పౌలు గారు. ఆఖరిగా 16 చదువుకొని పిల్లరా, దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా, దేవుడు అంటే తండ్రి అయిన దేవుడు, తండ్రి నా సువార్త ద్వారా, నేను చెప్తున్న సువార్త ద్వారా, ఆ సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించే దినమందు ఇలాగ జరుగును అని చెప్పడం జరుగుతుంది. తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు ద్వారా మనుషుల రహస్య పాపాలు ప్రతి మానవుడు కూడా ఏమనుకుంటారంటే ఒక తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు ఇది నేను తప్ప ఎవరికి తెలియదు కదా, ఎవరు చూడలేదు కదా అనుకుంటాడు. కానీ పిల్లారా, మనందరూ ఎరగవలసిన సత్యం ఏంటంటే మనందరం కూడా దేవుని సీసీ కెమెరా అనే పర్యవేక్షణలో మనందరం ఉన్నామండి. చూడండి, మన ఏదైనా షాప్కి వెళ్తున్నప్పుడు మీరందరూ కూడా ఈ సీసీటీవీ కింద పర్యవేక్షణలో మీరు ఉన్నారనే ఒక హెచ్చరిక ఆ పక్కన నోటీస్ మనకు కనబడుతూ ఉంటుందండి. అదేవిధంగా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనందరం కూడా దేవుని యొక్క కనుసనాల్లో మనందరం ఉన్నాం. మనం అనుకుంటాం దేవుడు చూడలేదు అనుకుంటాం, కానీ ప్రియులారా మనందరం కూడా ప్రతి క్రియను కూడా దేవుడు అబ్జర్వ్ చేస్తున్నాడండి.
మన ప్రతి పాపను కూడా దేవుడు లెక్కేస్తున్నాడు. మన ప్రతి అడుగు ప్రతి దాన్ని కూడా దేవుడు చూస్తున్నాడు. కాబట్టి మన రహస్యాలన్నీ ఒక రోజున బయటపడబడతాయి. రహస్యం ఏది కూడా దాగబడే రోజు లేదు. యేసువారు కూడా భూమి మీద పరిచయం చేసినప్పుడు ఒక మాట అన్నారు. లోకోత్సవార్త 12:2 చదువుకుంటే, మరుగైనది ఏది బయలుపరచబడబోదు, రహస్యమైనది తెలియబడకపోదు. మన దాచుకున్న మనం చేసిన రహస్య పాపాలు మన అంతరంగం ప్రతిదాన్ని కూడా ఒకరోజు రాబోతుంది. రాబోతున్న ఆ రోజు మనందరూ సిద్ధపడాలి. ప్రతి దాన్ని కూడా దేవుడు బయట విప్పి అందరి ముందు ప్రత్యక్ష పెడతాడు. అప్పుడు మన ముందు, మన చుట్టాల ముందు, మన పొరుగువారి ముందు ప్రతి పాపం కూడా ఎవరితో చేస్తామో వాళ్ళందరూ కూడా మన 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 చుట్టూ వారందరి ముందు దేవుడు నిలదీస్తాడు. దానికి మన ఆన్సర్ ఇవ్వాలి, దానికి మన సమాధానం చెప్పాలి. మనం దానికి రెడీగా ఉండాలి. ఒక మాట మనం చదివి ముగించుకుందాం. ఇరిమియా గ్రంథము 32వ అధ్యాయము 19 చదువుకుంటే ఒక మంచి మాట ఉంటుంది. ఈ మాట మనం చదివి ముగించేద్దాం. ఇరిమియా గ్రంథము 32వ అధ్యాయము 19 చదువుకుంటే, ఇరిమియా ప్రవక్త ద్వారా ఇరిమియా ఒక మాట అనడం జరుగుతుంది. ఒకసారి ఆలోచిద్దాం. ఇరిమియా గ్రంథం 32:19 చదువుకుంటే, ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు, క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడవు, వారి ప్రవర్తనలు బట్టి వారి క్రియా ఫలం బట్టి అందరికీ ప్రతిఫలం ఇచ్చుటకే నరపుత్రుల మార్గములన్నిటినీ నీవు కనులారా చూచుచున్నావని చెప్పడం జరుగుతుందని. అంటే దేవుడు ప్రతి ఒక్క నరుని యొక్క మార్గమును చూస్తున్నాడు. ఎందుకంటే వారి యొక్క ప్రవర్తన బట్టి, వారి యొక్క క్రియాఫలం బట్టి వాళ్ళందరూ ప్రతిఫలం ఇవ్వడానికి అక్కడ ఇరిమియా దేవునికి ప్రార్థన చేయడం జరుగుతుంది. నిజమే, దేవుడు నరులందరి మార్గం పరిశీలిస్తున్నాడు. కాబట్టి ప్రియరా, మనం గమనించవలసింది ఏంటంటే, మన జీవితం ఏదో సాఫీగా వెళ్ళిపోతుంది, మనం ఏదో మన నచ్చినట్టు మనం ఉంటున్నాం, మన నచ్చినట్టు జీవిస్తున్నాం, మన నచ్చిన పాప వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నాం. కానీ ప్రియులరా, మనం గమనించవలసింది ఏంటంటే, మనందరం కూడా దేవుని పర్యవేక్షణలో ఉన్నాం. మనందరం కూడా దేవుని యొక్క కనుసనాల్లో మనందరం ఉన్నామండి. మనం చేసిన ప్రతి దాన్ని కూడా మనం లెక్క చెప్పాలి. తీర్పు ఉంటుంది. తీర్పుని ఎవరు తప్పించుకోలేరండి. ఇది నిశ్చయమైన సత్యం, ఇది నిజం. మనందరం కూడా ఒకనొక రోజున మన భూమి మీద ఉన్నప్పుడు ఏనాట మనం కోర్టు మేక ఎక్కలేదేమో కానీ, లేకపోతే ఎవరి ముందో ఒక తీర్పు విధించే వాళ్ళ ముందు మనం నించులేదేమో కానీ, చనిపోయిన తర్వాత ప్రతి ఒక్క మానవుడు కూడా యేసుక్రీస్తు వారి ఎదుట మనం నించునే ఆ రోజు రాబోతుంది. కాబట్టి అందరూ సిద్ధపడి ఆ తీర్పు దినం తప్పించుకోవాలంటే ఇప్పుడు మనం మారు మనసు పొంది మంచి క్రియలతో మన జీవితం కొనసాగిస్తే మనకి మంచి జీవితం ఉంటుంది. తద్వారా మనకి తీర్పు తర్వాత నిత్యజీవం ఉంటుందని మన దేవుని వాక్యం మనకి ఈ విధంగా మనకి హెచ్చరిస్తుంది. కాబట్టి మనం సత్క్రియలు చేస్తూ దేవుణ్ణి వెతుకుదాం. ఆయన ఘనతను, అక్షతను, మహిమను వెతుకుదాం. ఆయన వెతికి మన జీవితం అంతా కూడా దేవునికి ప్రథమ స్థానం ఇచ్చి దేవునికి మన జీవితాల్లో అంకితమిద్దాం. ఈ వాక్యాన్ని దేవుడు మన అందరూ హృదయంలో దీవించి ఫలింపజేయను గాక. ఆమేన్. ప్రభు చిత్తమైతే మనం మరొక ఎపిసోడ్లో మనం కలుసుకుందాం. ఇంతవరకు వాక్యాన్ని ఓపిక విన్న సహోదరులందరికీ మరోసారి నాకు వందనం తెలియజేసుకుంటున్నాను. అందరికీ వందనాలండి.